ఒక క్యూట్ లవ్ స్టోరీ చెప్పనా? ఆమె ఎప్పుడు కలవని వ్యక్తినే పెళ్లి చేసుకుంది. 2016 మా ఇంటి గుమ్మం ముందు ప్రతి నెల 15వ తేదీన ఒక చిన్న పార్సిల్ వచ్చేది. పంపిన వాళ్ళ పేరు ఉండేది కాదు. లోపల ఒక పుస్తకం, మొదటి పేజీలో ఒక వాక్యం మాత్రమే. నీ కలలను వదలొద్దు అని ఉండేది. మొదట అది ఎవరో చేసిన సరదా అనుకున్నాను. కానీ ప్రతి నెల కొత్త పుస్తకం వచ్చేది. ప్రతి పుస్తకంలో ఒక వాక్యం, ఓడిపోయినా మళ్ళీ లేచి నడువు, నిన్ను నువ్వు నమ్ముకో, ఏడవాలనిపిస్తే ఏడువు, కానీ ఆగిపోవద్దు. 2 సంవత్సరాలు ఒకరోజు కూడా మిస్ కాలేదు. నాకు మాత్రం ఆ పార్సిల్ పంపేది ఎవరో తెలియదు. చాలాసార్లు వెతికాను. పోస్ట్ ఆఫీస్లో అడిగాను, కొరియర్ వాళ్ళని అడిగాను, ఎవరికీ తెలియదు. 2022లో ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం చూపించారు. నాకు ఇష్టం లేకపోయినా ఒకసారి మాట్లాడదామని ఒప్పుకున్నాను. అతను వచ్చాడు. చాలా ప్రశాంతంగా ఉన్నాడు. మాట్లాడుతుండగా అతను ఒకసారి అడిగాడు, ఈ నెల పుస్తకం వచ్చిందా? నా గుండె ఒకసారి ఆగిపోయింది. నీకు ఆ విషయం ఎలా తెలుసు? అతను నవ్వి తన బ్యాగ్లో నుంచి ఒక పాత రసీదు తీశాడు. 2016 నుంచి ప్రతి నెల నా అడ్రస్కి పంపిన పార్సిల్ అన్నిటి రసీదులు. నేను ఆశ్చర్యంగా చూస్తుంటే అతను మెల్లగా అన్నాడు, నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదు, కానీ నీ గురించి మాత్రం నాకు తెలుసు. మీ నాన్న ఒకసారి నా ప్రాణం కాపాడారు. ఆ రోజు ఒక మాట ఇచ్చాను, వారి కూతురు ఎప్పుడు తన కలలు వదలకుండా ఉండేలా నేను చూసుకుంటానని. అందుకే నీకు నా పేరు చెప్పలేదు. నీకు నువ్వే ముందుకు రావాలి అనుకున్నాను. నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అయితే ఇన్ని సంవత్సరాలు నన్ను ప్రేమించావా? లేదు, ముందు నీ జీవితాన్ని ప్రేమించాను, తర్వాత నిన్ను. ఆ ఒక్క మాటతో నా సమాధానం కూడా సిద్ధమైపోయింది. కొన్ని ప్రేమలు రోజు ఐ లవ్ యూ అని చెప్పవు, ప్రతి నెల నీ కలలకు తోడుగా నిలుస్తాయి. అదే నిజమైన ప్రేమ.